స్త్రీని అపహరించి తీసుకొచ్చావు. ఉద్యానవనంలో ఆ తల్లి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది. ఇది మూలఘాతు. ధర్మపత్ని అయిన భార్యతో తృప్తి పడకుండా వేరొకరి భార్యని తన భార్యగా తెచ్చి సుఖాన్ని అనుభవించిన వాడు ఎన్నటికైనా శరీరము పడిపోవలసిందే. ఈశ్వరుడు ఆ విషయంలో మాత్రం ఇంకా ఏ విధమైనటువంటి దాక్షిణ్యము చూపించడు. అలా పడిపోవడానికి ఏ వ్యాధి కావాలో ఆ వ్యాధి రూపంలో లోపలకొచ్చి అకాల మృత్యువుగా పడగొట్టేస్తాడు శరీరాన్ని. అందుకని దారుణమైనటువంటి పని చేశావు రావణ. నా మాట విను. నేను రాముడి ముందు నిలబడగలనని అనుకుంటున్నావేమో. రాముడి యొక్క తేజస్సు ముందు నిలబడలేవు. అగ్నిహోత్రంలో పడిన దీపపు పురుగు ఎలా నశించిపోతుందో, రాముడే లంకా పట్టణానికి వచ్చి నిలబడినటువంటి రోజున నువ్వు అలా నశించిపోతావు. ఎందుచేతనో తెలుసా? రాముడు ధనుర్వేదాన్ని